కేసీఆర్కి చెక్. కాళేశ్వరంపై కేంద్రం గురి. కాళేశ్వరంపై కేంద్రం ఫోకస్ పెట్టిందా? అవినీతిని నిగ్గు తేల్చే పనిలో ఉందా? హాట్ టాపిక్గా కాగ్ అధికారుల పర్యటన. నివేదికపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ. కాళేశ్వరం తెలంగాణ ప్రజల కోసం, రైతుల అభ్యున్నతి కోసం, రాష్ట్ర ప్రగతి కోసం అంటూ ప్రభుత్వం పదే పదే చెప్తుంటుంది. కానీ ప్రాజెక్ట్ పేరుతో దోపిడీ, వేల కోట్ల అవినీతి ఏటీఎంలా వాడేశారు అనేది ప్రతిపక్షాల వెర్షన్. దీనిపై తరచూ అధికార టీఆర్ఎస్ విపక్షాల మధ్య డైలాగ్ వార్ జరుగుతూనే ఉంటుంది. బీజేపీ అయితే ఒక అడుగు ముందుకేసి కేసీఆర్ని జైలుకు పంపుతాము అని ప్రకటించింది. కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి జరగలేదని కేంద్రమే చెబుతుంది అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. కానీ బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాత్రం ఇది భారీ స్కామ్ అంటూ ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లుగా ఈ వివాదంపై అనేక సందేహాలు ఉన్నాయి. ఈ క్రమంలో కాగ్ అధికారులు కాళేశ్వరం సందర్శించడం చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, ఇప్పటిదాకా చేసిన పనులు, అందుకు అయిన ఖర్చు, ప్యాకేజీల వారీగా నిర్మాణాలకు ఎంత వ్యయంతో అనుమతించారు, తరువాత వాటిని ఎంతకు పెంచారు అనే వివరాలపై కాగ్ దృష్టి సారించింది. ఢిల్లీకి చెందిన కాగ్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ రాజ్వీర్ సింగ్, హైదరాబాద్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ రోహిత్ గట్టే కలిసి మేడిగట్ట బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్ను పరిశీలించారు. మోటార్లకు ఎంత ఖర్చు పెట్టారు, ఇతర పరికరాలకు ఎంత అయింది వంటి వివరాలను సేకరించారు. మేడిగట్ట బ్యారేజీని సందర్శించారు. నిర్మాణ అంచనా వ్యయం, సవరించిన అంచనాలు, బ్యారేజీ లోతు వంటి వివరాలు తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయంపై కాగ్ చేస్తున్న ఆడిట్ ప్రక్రియ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రాజకీయ పండితులు అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం నిర్మాణంలో అవకతవకలు జరిగాయి అనేది ప్రతిపక్షాల ఆరోపణ. దీనిపై నిజ నిజాలు తేలాలి అని ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి. ఇప్పుడు కాగ్ నివేదికతో అవన్నీ బయటకు వస్తాయి అని భావిస్తున్నారు విశ్లేషకులు. నిజానికి ఈ ఆడిట్ ప్రక్రియ గత ఏడాది జులైలోనే ప్రారంభమయ్యింది. ఆ తరువాత హుజూరాబాద్ ఉప ఎన్నిక రావడం, టీఆర్ఎస్ ఓడిపోవడంతో కేసీఆర్ కేంద్రాన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు అని చెప్తున్నారు. అటు కాళేశ్వరం విషయాలు అన్నీ కాగ్ బయటకు తీసుకొస్తుంది. ఇటు చూస్తే రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలోపేతం అవుతుంది. ఇలా ఉంటే పరిస్థితి చేయిదాటిపోతుంది అని గ్రహించే కేసీఆర్ కేంద్రంపై యుద్ధం విషయంలో స్పీడ్ పెంచారని విశ్లేషకులు అంటున్నారు. ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడే ఇంతగా రెచ్చిపోతూ ఉంటే జాతీయ పార్టీకి చెందిన నేతలం దేశాన్ని పాలిస్తున్నామని బీజేపీ నేతలకు ఉండదా? పైగా ఒక్కో రాష్ట్రాన్ని చేజిక్కించుకుంటూ వస్తూ అవకాశం ఉన్న తెలంగాణను వదులుకోవాలి అని ఎలా అనుకుంటుంది? అందుకే కేసీఆర్ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలి అని ఫిక్స్ అయిపోయి ఆ దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. మొన్న మధ్య జరిగిన ఐటీ రైట్స్ కూడా ఇందులో భాగమేనని చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కంపెనీలలో ఐటీ సోదాలు జరిగాయి. అయితే ఈడీ ఎంటర్ అయితేనే అసలు కథ మొదలవుతుంది. ఐటీ అంటే ట్యాక్స్కు సంబంధించిన విషయాలే బయటకు వస్తాయి. అదే ఈడీ అయితే మొత్తం వ్యవహారం వెలుగు చూస్తుంది. కానీ ప్రస్తుతానికి కాగ్తోనే నిజాలు అన్నీ నిగ్గు తేల్చాలి అని కేంద్రం భావిస్తున్నట్లు చెప్తున్నారు. నిజానికి కాగ్ నివేదిక అనేది రొటీన్గా మారిపోయింది. ఒకప్పుడు ఏదైనా విషయంపై నివేదిక ఇస్తే ప్రభుత్వానికి పెద్ద డ్యామేజ్లా ఉండేది. కానీ ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు వేరు, కోట్ల వ్యయంతో నిర్మాణం జరిగింది. దానిపై నివేదిక అంటే పక్కాగా ఉండాలి. అందుకే ప్రత్యక్ష పరిశీలనకు కాగ్ దిగింది అని విశ్లేషకులు అంటున్నారు. చైనా నుంచి వచ్చిన పెద్ద పెద్ద మిషన్లు, రివర్స్ పంపింగ్ ద్వారా లాభమా నష్టమా, పంప్ హౌస్ల నిర్మాణం సహా ఇతర ఖర్చులపైన ఆరా తీస్తోంది అని చెప్తున్నారు. అయితే మోదీకి, కేసీఆర్కి చెడిపోవడం, ఐటీ రైట్స్ జరగడం, కేసీఆర్ను జైలుకు పంపుతాము అని బీజేపీ పదే పదే ప్రకటనలు చేయడం, రాజ్భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం పెరగడం, తనకు గౌరవం ఇవ్వడం లేదని గవర్నర్ ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేయడం, ఇలాంటి సమయంలో కాగ్ అధికారులు చేసిన పర్యటన హాట్ టాపిక్గా మారింది. కాళేశ్వరం అవినీతిపై కాగ్ ఏం చెబుతుందోననే ఇప్పుడు ఇంట్రెస్ట్. ప్రభుత్వమేమో ఇది గొప్ప ప్రాజెక్ట్ అంటూ గొప్పలు చెప్పుకుంటుంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం అవినీతి జరిగింది అని అంటున్నాయి. ఈ పరిస్థితుల్లో కాగ్ పర్యటన, ఇవ్వబోయే నివేదికపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. హాయ్ ఫ్రెండ్స్,
మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.